నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తలోని వివరాలు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య సంకీర్తనల అఖండ మహాయజ్ఞం కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9 గంటలకు టీటీడీ పరిపాలనా భవనంలో అన్నమయ్య ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అక్కడ నుండి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనలు ఆలపిస్తూ మేళ తాళాల మధ్య ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయ మాడవీధుల గుండా అన్నమాచార్య కళామందిరానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు అన్నమయ్య సంకీర్తనల అఖండ మహాయజ్ఞం ప్రారంభమైంది. కాగా మంగళవారం ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా కళాకారులు సంకీర్తనలను ఆలపిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి దినం. అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ కార్యనిర్వహణాధికారి గారు, శ్రీ సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు, అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు, కళాకారులు అందరూ కలిసి ఈరోజు అన్నమాచార్యుల వారి యొక్క అఖండ సంకీర్తన యజ్ఞాన్ని కూనుకున్నాము. అయోధ్యలో జరిగే ఆ యొక్క అభిజిత్ లగ్నానికి ఇక్కడ అఖండ జ్యోతి ప్రారంభమయ్యి అన్నమయ్య సంకీర్తనలు 24 hours మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు అనేక మంది కళాకారులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. అందరికీ శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీ రామో విగ్రహవాన్ ధర్మ, శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే శ్రీరామచంద్రుడని శ్రీ సీతారామస్వామి వారి ఆలయ ప్రధాన సేవకులు బాబుస్వామి అన్నారు. తిరుచానూరు బజారు వీధిలో గల శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం సోమవారం రమణీయంగా నిర్వహించారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని పుష్పయాగాన్ని శోభాయమానంగా నిర్వహించారు. పుష్పయాగంలో భాగంగా శ్రీ సీతారామస్వామి వార్లకు సమర్పించే పుష్పాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకుని వచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా పుష్పయాగాన్ని నిర్వహించారు. భక్తులందరూ భక్తి పారవశ్యంతో జై శ్రీరామనే నామస్మరణ శ్రీ సీతారామస్వాముల వారిని మనసారా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన సేవకులు బాబుస్వామి మాట్లాడుతూ శ్రీరామ అని తలచిన వెంటనే వరాల జల్లును కురిపించే దైవం శ్రీరాముడని అన్నారు. శ్రీరాముని జీవన ప్రయాణం ప్రతి మానవుడు అనుసరించదగినదని కొనియాడారు. అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు పోలేని వారి కోసం ఆలయంలో పుష్పయాగ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని శ్రీరాముని పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారాముల వారి ఆలయ సేవకులు ప్రవీణ్, కృష్ణమూర్తి, శ్రావణ్, సత్య విజయ, బాలాజీ, రుద్ర, చంద్రశేఖర్, సుదర్శన్, పట్టాభి తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న 2 వేర్వేరు ఘటనల్లో 10 ఎర్రచందనం దొంగలు, 1 కారు స్వాధీనం చేసుకుని 2 స్మగ్లర్లను, అలాగే గొడ్డళ్లు, రంపాలతో అడవుల్లోకి చొరబడుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన 18 మందిని ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబుకు చెందిన అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఐ చిరంజీవి, ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి టీం స్మగ్లింగ్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుని వెళ్లారు. సుండుపల్లి మండలం సానిపాయ రేంజ్లో కుడుమాండ్లపల్లి రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉన్న కారును చుట్టుముట్టారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని గమనించిన కొందరు పారిపోగా ఒకరు పట్టుబడ్డారు. కారులో 5 ఎర్రచందనం దొంగలు కనిపించాయి. దీంతో బెంగళూరుకు చెందిన 28 సంవత్సరాల సయ్యద్ నౌషద్ను అరెస్టు చేసి 5 ఎర్రచందనం దొంగలు, ఓ హ్యుండై కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా మరో కేసులో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ కుమార్ టీం తిరుపతి హెడ్ క్వార్టర్స్ నుంచి బయలుదేరి రోళ్లమడుగు, ఏకాసుకుప్పం వైపు కూంబింగ్ చేసుకుంటూ వెళ్లారు. అన్నమయ్య జిల్లా రాజంపేట రేంజ్ ఎస్ఆర్ పాళెం సెక్షన్లోని పుట్టంగి మడుగు వద్ద కొందరు ఎర్రచందనం దొంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని టాస్క్ ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టే యత్నం చేయగా దొంగలను పడేసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాకు చెందిన 28 సంవత్సరాల ఏలుమలై కొప్పుస్వామిని పట్టుకోగలిగారు. ఆ ప్రాంతంలో 5 ఎర్రచందనం దొంగలు లభించాయి. మరో ఘటనలో రైల్వే కోడూరు టాస్క్ ఫోర్స్ సబ్ కంట్రోల్ కార్యాలయం నుంచి ఆర్ఐ కృపానంద, ఆర్ఎస్ఐలు రాఘవేంద్ర, విశ్వనాథ్ నెల్లూరు జిల్లా కలువాయి మండపం వద్దకు చేరుకుని రాబోలి బావి వద్ద ఫారెస్ట్ బీట్ సిబ్బందితో కలిసి కూంబింగ్ చేపట్టారు. రాజుపాలెం బీట్ పరిధిలోని వెంకటరామరాజుపేట నుంచి పడమర వైపుకు చేరుకోగా కొంతమంది వ్యక్తులు టెంపో ట్రావెలర్ దిగుతూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని చుట్టుముట్టగా అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వారి వద్ద 7 ఇనప గొడ్డళ్లు, మడతబెట్టిన రంపాలను కనుగొన్నారు. వీరు అడవిలో ఎర్రచందనం చెట్లను నరికేందుకు వచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో 18 మందిని అరెస్టు చేసి టెంపో ట్రావెలర్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో తమిళనాడుకు చెందిన 41 సంవత్సరాల వెలకాసి శేఖర్,
33 సంవత్సరాల దచ్చన వెలకాసి, 43 సంవత్సరాల ప్రకాష్ చిన్నయప్పన్, 33 సంవత్సరాల అశోక్, 43 సంవత్సరాల పొన్నుస్వామి చిన్నపయ్యన్, 19 సంవత్సరాల సంపత్ దక్షిణామూర్తి, 24 సంవత్సరాల సుందరేశన్ సూర్యన్, 29 సంవత్సరాల రాజవేల్ సూర్యన్, 39 సంవత్సరాల రాజేంద్రన్ చిన్నస్వామి, 64 సంవత్సరాల చిన్నస్వామి రాజీ, 49 సంవత్సరాల చంద్రన్ సడయాన్, 43 సంవత్సరాల విజయ్ కుమార్, 44 సంవత్సరాల మురుగన్ పొన్నస్వామి, 33 సంవత్సరాల విజయ్ కుమార్ ముత్తు, 39 సంవత్సరాల రామర్ చిన్నపయ్యన్, 21 సంవత్సరాల సౌందర్మణి, 39 సంవత్సరాల కుప్పుస్వామి అప్పస్వామి, నెల్లూరు టౌన్కు చెందిన నక్కన మహేష్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసి ఎస్ఐ సిహెచ్ రవి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన వారి కోసం స్పెషల్ టీంలు కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆపరేషన్లలో పాల్గొన్న సిబ్బందికి ఎస్పీ పి శ్రీనివాస్ అభినందించి రివార్డులు ప్రకటించారు. దానికి సంబంధించి నౌషాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ లాగ్స్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కూలీల గురించి కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఐ రఫీ. అది అలాగే ఆర్ఎస్ఐ విష్ణు ఫారెస్ట్ పుట్టంగిమడుగు అనే ఏరియాలో ఒక ఎక్యూజ్ని పట్టుకొని, తమిళ కూలీని పట్టుకొని ఆయన దగ్గర నుంచి 5 లాక్స్ సీజ్ చేయడం జరిగింది. అక్కడ అతనితో పాటు మిగతా ఉన్నటువంటి ఒక 6 మంది కూలీలు పారిపోయారు. వాళ్ళ గురించి దర్యాప్తు చేస్తున్నాం. ఈ 2 కేసుల్ని రెడ్సాన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ మురళీధర్ సార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తాం. అదేవిధంగా నిన్న ఉదయం నెల్లూరు జిల్లా కలువాయి సెక్షన్లో పెంచలకోన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఆర్ఎస్ఐ రాఘవేంద్ర టీం వెహికల్ చెకింగ్ ఫారెస్ట్లో కూంబింగ్ చేస్తూ ఉంటే 18 మంది తమిళ కూలీలను పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక టెంపో ట్రావెలర్ వెహికల్ని, దాని డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. నాయుడు మొబైల్స్ అధినేత ఏబి నాయుడు జన్మదినం సందర్భంగా వారి అభిమానులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముని, లోకేష్, శ్రీధర్, జేపీ, శివ, గణేష్, హరి, సూర్య, సెల్వ, ఒప్పో ZSM రాఘవ, వివో సిటీ మేనేజర్ నరేష్, వివో టిఎల్ గౌతమ్, శాంసంగ్ టిఎల్ ఉస్మాన్, రియల్మీ ఏబిఎం గణేష్, ఎంఐ డిస్ట్రిబ్యూటర్ జయరామ్, OnePlus ASM అరుణ్ కుమార్, బజాజ్ ఫైనాన్స్ ZSM ఆనంద్, బజాజ్ ASM శ్రేణు, బజాజ్ SM సురేష్, నాయుడు మొబైల్స్ సిబ్బంది, అలాగే మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. సో నాయుడు మొబైల్స్ 14 బ్రాంచుల యొక్క అధినేత అయిన ఏవి నాయుడు గారికి మా తరపున అండ్ ఈ డ్రీమ్ వివో కంపెనీ తరపున మా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఏడాది ఇలాగే వైభవంగా పుట్టినరోజు జరుపుకుంటూ ఇలా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి అందరికీ సేవలు అందిస్తూ వాళ్ళు అలాగే వాళ్ళ కస్టమర్లకు కూడా వాళ్ళ అత్యున్నత సేవలు అందించి సో ఇంకా ముందు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మన నాయుడు మొబైల్స్ అధినేత నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపు నుంచి అలాగే మా ఒప్పో బ్రాండ్ తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నాయుడు మొబైల్స్ అధినేత నాయుడు గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, అదేవిధంగా మరికొన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసి ఓన్లీ ఈ తిరుపతి ప్రజలు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మరికొన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా నాయుడన్నకి జన్మదిన శుభాకాంక్షలు జరుగుతుంది. అందువల్ల అన్నదానం జరిగింది. 200 మందికి చేశాము. మా టీం తరపున శుభాకాంక్షలు. ఈరోజు నాయుడన్న జన్మదిన సందర్భంగా 200 మందికి పేదలకు అన్నదానం చేశాము. ఇలాగే 100 ఏళ్ళు పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అయోధ్య బాలరాముని 22వ తేదీ రోజే మా నాయుడన్న గారి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అయోధ్యలో ఎంత కోలాహలంగా వైభవంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే మా నాయుడన్న పుట్టినరోజును కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అన్నదానం చేశాము. కావున ఆ బాలరాముడి ఆశీస్సులు ఎప్పుడు మా నాయుడు మీద ఉండాలి. ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ల పాలనతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమె టీడీపీ నాయకులతో కలిసి మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని వైసీపీ అధిష్టానాన్ని తప్పుబట్టారు. గతంలో టీడీపీ పాలనలో ప్రజలు సుభిక్షంగా అన్ని పథకాల అమలుతో తొలతూగేవారని కొనియాడారు. తిరిగి జనసేన టీడీపీల ఉమ్మడి ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో సూరా సుధాకర్ రెడ్డి, దంపూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఒక కానుకలు లేవు. పేదవాడు పాయసాన్నం భుజించేటువంటి అర్హత కూడా కోల్పోయాడు. ఆ రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి పండగకు కూడా మరి కిలో చక్కెర, అదేవిధంగా పాయసం చేసుకోవడానికి సేమియా, నెయ్యి అన్నీ కూడా సమకూర్చేవాళ్ళు. సంక్రాంతి పండుగ అయినా హిందువులకి, ముస్లింల పండుగ అయినా రంజాన్ తోఫాని,
సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫా, అదేవిధంగా క్రిస్టియన్స్కి కూడా మరి క్రిస్మస్ కానుకలు కూడా ఇచ్చి ప్రతి ఒక్క కులం వాళ్ళని కూడా కనీసం కుటుంబం అంతా కూడా కూర్చొని పాయసాన్నం తీయగా భుజించి తీయటి మరి జ్ఞాపకాలతో వాళ్ళు పండుగ నిలిచిపోవాలని కూడా ఆ రోజున కానుకలు ఇవ్వడం జరిగింది. ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియ అని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ తెలిపారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో 2024 తుది ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,65,903 మంది పురుష ఓటర్లు, 7,88,725 మంది స్త్రీ ఓటర్లు, 84 మంది ట్రాన్స్జెండర్లు, 3,379 మంది సర్వీస్ ఓటర్లు, 166 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, మొత్తం 15,58,257 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 18 నుండి 19 సంవత్సరాల వయసు గల 33,495 మంది యువ ఓటర్లు నూతనంగా ఓటు హక్కు పొందారని తెలిపారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియ అని https://voters.eci.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవచ్చని తెలిపారు. ఓటర్ల జాబితాపై గల సందేహాల నివృత్తికి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 6 నెలల పాటు రెవెన్యూ యంత్రాంగం పారదర్శకమైన ఓటర్ల జాబితాకు కసరత్తు చేసిందన్నారు. ఓటు నమోదుకు, నామినేషన్కు 10 రోజుల ముందు వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, తుది జాబితాలో ఓటు లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. తుది ఓటర్ల జాబితా బెంచ్ మార్కుగా భావించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకురావాలన్నారు. గతంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశాల్లో ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలించామన్నారు. ఎన్నికల సంఘం రూపొందించిన యాప్లో అధికంగా ఓటర్లు నమోదు చేసుకున్నారన్నారు. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో ఓటర్లు పరిశీలన చేశారన్నారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి బిఎల్ఓలకు ప్రత్యేక శిక్షణనిచ్చామన్నారు. ఇంటింటి సర్వేలో వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని, చేర్పులు, మార్పులను పకడ్బందీగా పరిశీలించామన్నారు. 5 కన్నా ఎక్కువ అభ్యంతరాలు వచ్చిన వాటిని ప్రత్యేక కమిటీతో పరిశీలన చేయించినట్లు తెలిపారు. మృతి చెందిన ఓటర్లను సంబంధిత ఆధారాలతో తొలగించినట్లు తెలిపారు. ఇటీవల జారీ చేసిన డ్రాఫ్ట్ రోల్ పైన మార్పులు, చేర్పులు చేయడం జరిగిందన్నారు. తుది ఓటర్ల జాబితా కాపీలు అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు, ఆయా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు పంపడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓఎం రాజశేఖర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్న, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ బ్యూలా, బీజేపీ తరపున అట్లూరి శ్రీనివాస్, టీడీపీ తరపున దొరబాబు, సురేంద్ర కుమార్, వైఎస్ఆర్సీపీ తరపున ఉదయ్ కుమార్, కాంగ్రెస్ నుండి భాస్కర్, పరదేశి, ఆమ్ ఆద్మీ తరపున లోకేష్ తదితరులు పాల్గొన్నారు. 6 months పాటు జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పొలిటికల్ పార్టీస్తో ప్రతి వారం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, తర్వాత వాళ్ళ సూచనలు, తర్వాత సెషన్స్ తీసుకుంటూ, ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట కూడా మనం వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోగలిగి ఇవాళ మనం కాన్ఫిడెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి జిల్లా కలెక్టర్గా ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే తెలిసి తప్పులు జరగundవు అని కాన్ఫిడెంట్ గా చెప్పగలను నేను ఈ ఎలక్టరల్ రోల్లో. సో దీనికి కేవలం ఆఫీసర్లు కానీ, లేకపోతే కింద ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకే కాదు, పొలిటికల్ పార్టీ సహకారం కూడా ప్రిడామినెంట్ గా ఐ పర్సనలీ హావ్ సీన్, నేను సెకండ్ ఎలక్షన్ చూడటం ఇలాగా. సో పర్సనల్లీ నాకు తెలిసినందులో ఇట్ ఈస్ ఎ వెరీ హెల్తీ ఎన్విరాన్మెంట్ లో మనం చేసామనేది నా గట్టి నమ్మకం. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, నేను దాన్ని నాకు తెలుసు, నేను అది కాదనలేదు. శ్రీ లక్ష్మీ సమేత సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని టీటీడీ పూర్వపు పాలక మండలి చైర్మన్, తిరుపతి పూర్వపు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నాయుడుపేటలోని శ్రీ లక్ష్మీ సమేత సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని టీటీడీ పూర్వపు పాలక మండలి చైర్మన్, తిరుపతి పూర్వపు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి దర్శించుకుని ఆలయ పరిసరాలను, స్థితిగతులను పర్యవేక్షించారు. కాగా ఈ ఆలయంలోని విగ్రహాలను లోక కళ్యాణం కోసం డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వారి సొంత నిధులు వెచ్చించి ఏర్పాటు చేశారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఈ ఆలయాన్ని దర్శించుకోవడం పట్ల డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వారి సంతోషాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేషముని, గోపి, జనార్దన్ యాదవ్, నైనప్పగారి దాము, బాబు, పసుపులేటి లక్ష్మీపతి, గడదాసు వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ నాయుడు, గుండి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
నూతన విద్యా విధానాల ద్వారా విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకునేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తొలిసారిగా డేటా సైన్స్ విభాగాన్ని ప్రారంభించి విద్యార్థులకు శిక్షణను ఇస్తున్నట్లు తెలియజేశారు. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభించేలా విద్యా విధానాన్ని శిక్షణను రూపొందించామని తెలిపారు. వృత్తి విద్యా నైపుణ్యాలను పెంపొందించుకుని డేటా సైన్స్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. త్వరలో స్కిల్ డెవలప్మెంట్కు వృత్తి విద్యా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు డేటా సైన్స్ విభాగం చిరునామాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ పివి నరసయ్య మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజే డేటా సైన్స్ విభాగాన్ని ప్రారంభించుకోవడం శుభ పరిణామమని తెలియజేశారు. శ్రీరాముల వారి ఆశీస్సులతో విద్యార్థులకు ఈ కోర్సును సద్వినియోగం చేసుకుని తమ ఉన్నతికి బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్టర్ మహమ్మద్ హుస్సేన్, డీన్ ప్రొఫెసర్ విజయభాస్కర్రావు, ఎక్సాఫ్లియన్స్ ఇన్కార్పొరేషన్ చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉన్న కోర్సెస్ స్టార్ట్ చేసి విద్యార్థులు చదువుకున్న విద్య ద్వారా ఉద్యోగ నైపుణ్యాలను పెంచుకొని వాళ్ళు జీవితంలో స్థిరపడే విధంగా కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్న నూతన విధానంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము తొలిసారిగా డేటా సైన్స్లో స్టార్ట్ చేసి ఇది ముందు తరం పిల్లలకందరికీ ఉపయోగపడేలా ఈనాటి అవసరాలకు అనుగుణంగా చదివిన వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఇంటర్న్షిప్ చేసుకొని వాళ్ళ జీవితంలో వెళ్ళేటప్పటికే నైపుణ్యాలతో వెళ్ళి స్థిరపడేలా ఉండే కోర్సులు ఇంట్రడ్యూస్ చేసేలా భాగంగా ఈరోజు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ డేటా సైన్స్ కోర్సుని ప్రారంభించడం జరిగినది. ప్రజెంట్ డే ఆర్డర్ గుర్తుపెట్టుకొని మేము ఈ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతో చాలా ఉపయోగకరం అందరికీ, స్టూడెంట్స్కి. డేటా సైన్స్ కోర్స్ చేసిన ఇమ్మీడియట్గా కూడా ఇది యాక్చువల్గా ఇండస్ట్రీ కొలాబరేషన్స్తో చేస్తున్నటువంటి కోర్స్. ఇది ఒక నాంది మాత్రమే కొత్త కోర్సులకి. ఇటువంటివి ఇంకా చాలా స్టార్ట్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము. మ్యాథమెటిక్స్ విత్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి కోర్సులన్నీ కొన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాము స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని. ఈ కోర్సు చేసిన స్టూడెంట్స్కి అందరికీ ప్లేస్మెంట్స్ వస్తాయి డెఫినెట్గా. తర్వాత ఏంటంటే వాళ్ళ స్కిల్ బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ. సో ఇంతకుముందు మనం కోర్సులు మన యూనివర్సిటీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీ కొలాబరేషన్తో చేసిన మూలంగా వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్లో ఆధ్వర్యంలో ట్రైనింగ్ జరుగుతుంది. మన టీచర్స్ కూడా ట్రైన్ చేస్తారు. సైన్స్ కోర్సుకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంది. విద్యార్థులు తమ కోర్సు అయిపోతే ఇమ్మీడియట్గా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మా వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు చాలా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి ఈ కోర్సు తెచ్చారు. ఇంకా ఇటువంటి కోర్సులు ఎన్నో వస్తాయి ఎస్వి యూనివర్సిటీకి. ఇంకా యూనివర్సిటీ ఖ్యాతి నలుదిశలో వ్యాపిస్తుంది. విద్యార్థులందరూ ఇటువంటి కోర్సుల్లో చేరి యూనివర్సిటీ నుంచి ఒక పట్టానే ఒక డిగ్రీనే కాకుండా ఉద్యోగం అనే ఆఫర్ కూడా తీసుకెళ్తే ఇంకా మంచిది. వాళ్ళ తల్లిదండ్రుల కళలు కూడా నెరవేరుతాయి. ఇది ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సు లాగా ఉంటుంది. అంటే ఎక్సాఫ్లియన్స్ అని యూఎస్ఏ బేస్డ్ కంపెనీ కొలాబరేషన్తో ఈ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎంఎస్ ఇన్ డేటా సైన్స్ కోర్స్. అందులో ఈ కోర్స్ ఏమిటంటే మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అనుసంధానంగా ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ పెట్టమని యూజీసీ వాళ్ళు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా చెప్తూ ఉంది. కాబట్టి ఆ తరహాలో ఇది ఇండస్ట్రీ ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చేటువంటి ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సు లాగా దీన్ని మనం లాంచ్ చేస్తున్నాము. ఈరోజు ఈ కోర్స్ స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ థ్యాంక్ యూనివర్సిటీ అథారిటీస్, యాప్షీ, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ గివింగ్ పర్మిషన్ టు స్టార్ట్ దిస్ కోర్స్. అర్ధరాత్రి అంగన్వాడీలను రేణిగుంట ఎల్లమ్మ ఆలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాకు దిగారు. కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం పేరిట శాంతియుతంగా విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను రేణిగుంటలో అరెస్టు చేయడాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేయబడ్డ మహిళలను తక్షణం విడిచిపెట్టాలని, వారిని ప్రజాస్వామ్యకమైన నిరసన కార్యక్రమాన్ని ఆటంకం కల్పించవద్దని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేతగాక మహిళలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. చాలా చోట్ల పడుతూనే ఉన్నారు. మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. నేను ఎందుకు వచ్చానంటే మీకు చెప్పిపోదామని. మీరందరూ దృష్టిలో పెట్టుకోండి.
అక్కడ ఎంత సమయం జరుగుతుందో, ఎన్ని రోజులు జరుగుతుందో విడిచిపెట్టేదాకా మీరు ఇక్కడే ఉండాలా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసేదాకా మీరంతా ఇక్కడ కూర్చోవాలి. మనం లాస్ట్ చేసి జైలు పంపిణీ లేకపోతే ఏం చేయాలనుకుంటారో వాటన్నింటినీ చేయండి. శ్రీరాముడు పితృవాక్కు పరిపాలకుడు, శ్రీరాముడు సత్యవాక్ పరిపాలకుడు, శ్రీరాముడు ఏకపత్నివర్తుడు. సాక్షాత్తు భగవంతుడే భూమిపై మానవ రూపం ధరించి మన నడత ప్రవర్తన ఏ విధంగా ఉండాలో తెలియచెప్పిన మహాపురుషుడు. అందుకే శ్రీరాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని ఆలయం అయోధ్యలో ప్రారంభమైన వేళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని ఆలయాలలో శ్రీరామనామం మారుమ్రోగింది. వివిధ ఆలయాలలో నిర్వహించిన కార్యక్రమ విశేషాల దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం. ఒక చరిత్ర ఘట్టం. 550 ఏళ్ల నిరీక్షణ ఈరోజు సఫలీకృతమైంది. ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో అవరోధాలు, ఎంతోమంది ప్రాణత్యాగాల తర్వాత ఈరోజు బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసుకున్నామంటే నిజంగా చాలామంది త్యాగ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మోడీ గారు, మన ప్రధానమంత్రి గారికి ప్రత్యేక అభినందన తెలుసుకోవాలి. ప్రతి భారతీయుడు అంటే రాముల వారి గురించి మనకు తెలిసిన రాముల వారి పట్టాభిషేకం విన్నాం, కానీ చాలా సినిమాలు చూస్తాం. కానీ ఇలాగ ఈరోజు అంటే డైరెక్ట్గా వీక్షించడం నిజంగా ఈరోజు ప్రతి భారతీయుడు హిందువుడి అంటే జన్మ ధన్యమైందని భావిస్తున్నా. ఈరోజు మా మొత్తము రాజస్థాన్ సమాజ్ వాళ్ళు మొత్తం ఈ ఊరికం రామ్ భగవాన్ది యాత్రలో మొత్తం మోడీజీ చేసింది చాలా మంచి పని. దానివల్ల మా రాజస్థాన్ సమాజ్ వాళ్ళు మొత్తం ఊరేగింపు, మొత్తం టీకే స్ట్రీట్, గాంధీ రోడ్, బజార్ స్ట్రీట్ ఒక 1000 మంది దగ్గర ఊరేగింపు చేస్తున్నాము. రామ్ మందికి జై శ్రీరామ్. అయోధ్యలో రామ్ వచ్చారు కదా, దాని సందర్భంలో మేము రాజస్థానీ సమాజ్ అందరూ ప్రభాత్ ర్యాలీ చేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామర్గా స్థాపన ప్రతిష్ట అయింది. దాని గురించి మనం ఇది విశేష యాత్ర తీస్తాను. श्री रामचंद्र भगवान जी का पदार्पण हुआ है। 14 वर्ष के वनवास के बाद में आज श्री रामचंद्र जी भगवान अयोध्या पधारे हैं। ये 500 साल के बाद भी हमारी ये सबसे बहुत बड़ी उपलब्धि है। ये हम संपूर्ण राजस्थान समाज वाले श्री मोदी जी को शोभा यात्रा के रूप में हम भी श्री राम जन्मभूमि तत्वदान के अंदर हम भी ये शोभा यात्रा को बढ़ावा देने जा रहे हैं. రామేంద్ర స్వామి ఆలయం దగ్గర జీవకోన తిరుపతి ప్రాంతంలో అయోధ్యలో జరుగుతున్నటువంటి రాముడు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ప్రవచనకర్త కె వీరశేఖరాచార్య గారితే ప్రవచనాలు చెప్పించబడుతుంది. అదేవిధంగా పెదవీటి నారాయణ గారు, బంగారు బాబు గారు, బీజేపీ ఆర్టిజన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఉమాపతి ఆచార్య గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశ్వబ్రాహ్మణ సంఘం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఇచ్చేసి స్వామివారి కృపా కటాచాలు పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. భారతదేశంలోని ఉన్నటువంటి భారతీయులందరికీ ఒక పెద్ద పండగ ఈరోజు. దేశవ్యాప్తంగా కులాలకి మతాలకి అతీతంగా దేశంలో ఉన్నటువంటి రామ భక్తులందరూ కూడా, దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రామ భక్తులందరూ కూడా ఈరోజు గొప్ప పండగ వేడుకగా చేసుకుంటున్నారు. అయోధ్యలో మరి 12:28 ఆ అయోధ్య బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం టీవీల ద్వారా అందరూ కూడా వీక్షిస్తూ గ్రామంలో మరి ఈ యొక్క శ్రీరాముని యొక్క పండుగ వేడుకలు అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి రాజకీయాలతో పని లేకుండా, మతాలతో పని లేకుండా, కులాలతో సంబంధం లేకుండా ప్రతి గ్రామంలో కూడా పండుగ చేసుకోవడం ఇది 550 సంవత్సరాల నాటి భారతీయుల కళ. మరి ఈరోజు నెరవేరినందుకు ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఆ రాముని యొక్క మందిరంలో శ్రీరామచంద్రుడిని మరి పెట్టి కన్నులారా దర్శించుకోవాలనుకున్నటువంటి ఎంతోమంది భారతీయులు 550 సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి కళ ఈరోజు నెరవేరుతున్నందుకు మరి హిందువులుగా, రాముని యొక్క భక్తులుగా భవిష్యత్తులో భారతదేశం రామరాజ్యంతో సువిశాలమై ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశం అగ్రదేశంగా ఈ యొక్క రామరాజ్యంలో స్థాపితం అవుతుందని మేము అందరం నమ్ముతూ, అయోధ్యలో శ్రీరాముని పట్టాభిషేకం మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ మన చంద్రశేఖరాచార్య గారు వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్లో
అన్నదానం అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు. ఆ ఉద్దేశంతో ఈరోజు ఇంతమందికి అన్నదానాలు చేస్తూ సాయం చేసే మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే ఉద్దేశంతో ఈరోజు ఇంతమందికి అన్నదానాలు చేస్తున్నారు. అందరూ కూడా ఈరోజు అన్నదానాలు బాగా మహోత్సవాలు పూజలు పునస్కారాలు చేసుకొని మన భారతీయుల యొక్క సంస్కృతిని ఇంకా అభివృద్ధి చేసి బాగా నిలబెట్టాలని మంచి పేరు ప్రతిష్టలు రావాలని భారతదేశాన్ని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సందర్భంగా మా బంగారు బాబుకు రావడం మాకు చాలా సంతోషకరం. మన దేశాల ప్రపంచవ్యాప్తంగా ఎంతో హిందూ గర్వించదగిన రోజు. ఎంతో 500-600 సంవత్సరాల నుంచి పోరాడి ఈరోజు మనం అయోధ్య నగరంలో రాముని ప్రతిష్ట జరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా మన బాలన్న వాళ్ళ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా ప్రతి హిందూ కూడా గర్వపడేలా వీధి వాడల మన సీతారాముడు ఊరేగింపు జానపద కళ నృత్యాలతో చాలా రంగరంగం చేసినారు. వీళ్ళకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపుగా 500 సంవత్సరాల కృషి ఫలితంగా హిందువులకి ఈరోజు ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చు. ఎందుకంటే అయోధ్యలో ఈరోజు చాలా అంగరంగ వైభవంగా శ్రీ బాలరాముని ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ సందర్భంగా పొంగనూరు పట్టణంలో కూడా హిందూ సంఘాల ఐక్య వేదిక ఆహ్వానం మేరకు దాదాపుగా 1000 మందితో ఈరోజు పురవీధుల గుండా శ్రీరాముని శోభాయాత్ర ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో బజారు వీధి నందు గల ఆర్యవేశ సత్రం నందు హైందవ బంధువులందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్య శ్రీరామ ప్రతిష్ట సందర్భంగా పొంగనూరులో లెక్కలేనంతమంది 1000-2000 చెప్పినారు, కానీ లెక్కకు మించి ఉన్నారు జనాలు. హిందూ శోభాయాత్ర జరిగింది. శ్రీరామ దేవుల ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు వైభవంగా నిర్మించబడినది. దానికి సహకరించిన హిందూ బాంధవులందరికీ కృతజ్ఞతాభివందనములు. ఈరోజు ఉదయము రామాలయంలో అభిషేకం చేశాము. అభిషేకం తర్వాత శోభాయాత్ర చేయాలనే ఉద్దేశంతో సమస్త హిందువులకి మేము సందేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చేసి ఈ శోభా ర్యాలీని దిగ్విజయం చేశారు. దాదాపు 2000 మంది పైచులకు వచ్చి ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుపతి కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమానికి ప్రజల అర్జీలతో పోటెత్తారు. తిరుపతి కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించడానికి స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తిరుపతి కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రజలు అర్జీలతో పోటెత్తారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో విన్నవించుకున్నారు. ప్రజల సమస్యలను సానుకూలంగా విన్న కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఉన్నతాధికారులకు, ఆయా శాఖాధిపతులకు స్పందన అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల అర్జీలను పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యతను కల్పించాలని ఆదేశించారు. తమ సమస్యలకు సత్వరం పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ సత్వర పరిష్కారం కాకుండా నత్తనడికిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్తో పాటు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు కెపి శ్రీనివాస్, భవానీ శంకర్, కోదండ రామిరెడ్డి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్లైన్లో నమోదు రసీదులను అందించారు. అనాదిగా కులవృత్తిని జీవనంగా బ్రతుకు వెళ్లదీస్తూ అణగారిపోతున్న రజిక జాతిని ఎస్సీ జాబితాలో చేర్చి ఆదుకోవాలని, ఆ దిశగా రాజకీయ పార్టీలు నిర్ణయం ప్రకటించాలని నేషనల్ దోబీ మహాసంఘం జాతీయ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. రజికలను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తిరుపతి నుంచి విజయవాడకు ఆయన తలపెట్టిన పాదయాత్ర ఆదివారం శ్రీవారి పాదాల వద్ద నుండి ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్ద పూజాది కార్యక్రమాలు చేసి కొబ్బరికాయలు కొట్టి గోవిందా మా మొర ఆలకించి
సఫలీకృతం చేయాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని, 11 రాష్ట్రాలలోని ఓబీసీలుగా కొనసాగుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా రజకులందరినీ ఎస్సీ జాబితాలో చేర్చి వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఏళ్ల తరబడి రజకులను ఎస్సీలుగా గుర్తించాలని అనేక పోరాటాలు చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదని అన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రజకుల స్థితిగతులను గుర్తించి ఎస్సీ జాబితాలో చేర్చడానికి పాదయాత్రను చేపట్టామని తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరైన రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, కేసన శంకర్రావు, కర్ణాటక చిత్రదుర్గ పీఠాధిపతి బసవ మాసుదేవస్వామి పాదయాత్రను ప్రారంభించారు. మీసాల రంగన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాలలో వెనుకబడుతూ అసమానతలకు గురవుతున్న రజకులకు సముచిత స్థానంతో పాటు అన్ని రకాల రిజర్వేషన్లు లబ్ధి పొందాలంటే ఎస్సీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. నాగమల్లేశ్వరరావు ఇందుకోసం తలపెట్టిన పాదయాత్రను తాను అభినందిస్తున్నామని తెలిపారు. తన వంతుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రజకుల జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం శంకర్రావు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ సముచితమైందని అన్నారు. రజకుల నేతలు పాదయాత్రకు తామ సంపూర్ణ మద్దతు పలుకుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు కుమ్మర క్రాంతి కుమార్, నాగరాజు గౌడ్, రజక సంఘం నేతలు మల్లెమొగ్గల ఉమాపతి, సుధాకర్, దేవానంద్, దాము, యశోద, బాలయ్యతో పాటు పెద్ద సంఖ్యలో రజకులు పాల్గొన్నారు. ఆ యొక్క దేవదేవుని అమ్మవారి సాక్షిగా మరి ఇప్పుడైనా కూడా ఈ యొక్క రాజకీయ నాయకులు, పార్టీలు కళ్ళు తెరిచి 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగాను 11 రాష్ట్రాల్లో ఓబీసీలుగా ఉన్నటువంటి రజకులను ఎస్సీల్లో చేర్చే విషయం ప్రతి ఒక్క పార్టీ కూడా రానున్న ఎలక్షన్ల కంటే ముందే మేనిఫెస్టోలో పెట్టి రజకులందరినీ దేశంలో ఒకే యొక్క రిజర్వేషన్ కిందకు తీసుకురావాలని చెప్పేసి పాదయాత్రను మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఇందుకోసం చిత్రదుర్గ నుంచి మా కుల సంఘానికి సంబంధించినటువంటి మసవ బాసిదేవ గారు మరి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో స్వామీజీ దేశమంతా కూడా బస్సు యాత్ర చేసి ఉన్నారు. అటువంటి గొప్ప వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున మేము చేయబోయే ఈ యొక్క యాత్రను ప్రారంభించడానికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక కఠోరమైనటువంటి సంకల్పం, దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి. మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా, మరి ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నాలు చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో కూడా ధర్నాలు చేశారు. అదేవిధంగా ఈ రోజున మరి తిరుపతి మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణ వేడుకొండల వెంకట స్వామి పాదాల సాక్షిగా ఈ రోజున కూడా అక్కడ మరి పూజా కార్యక్రమం కొనసాగించుకుని ఈ యాత్రను మరి దాదాపు 500 కిలోమీటర్ల దాకా మరి అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ ಟೆಂಪಲ್ಗೆ ವರಕ್ಕೆ ಪಾದಯಾತ್ರೆ చేస్తున్నారు. ಒಂದು ದೇಶ ಒಂದು ಕುಲ ಅನ್ನುವಂಥ ಆಧಾರದ ಮೇಲೆ ಒಂದೇ ರಿಸರ್ವೇಷನ್ ಕೊಡುವಂಥ ಒಂದು ಆದ್ಯ ಕರ್ತವ್ಯ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಮತ್ತು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಮೇಲೆ ಇರುವಂಥದ್ದು. ಹಾಗಾಗಿ ದೇಶದಲ್ಲಿ 18 ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಇದೆ, ಇನ್ನು 12 ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಇಲ್ಲ, ಅದರಲ್ಲಿ ಆಂಧ್ರನೂ ಕೂಡ ಒಂದು. ಹಾಗಾಗಿ ಈ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರಕ್ಕೆ ಶಿಫಾರಸು ಮಾಡಬೇಕು ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನು ಈ ಮೂಲಕವಾಗಿ ಕೇಳ್ಕೊಳ್ತಿದ್ದೀನಿ. అధునాతన హంగులతో తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు గ్రామంలో రూపుదిద్దుకున్న ప్రభుత్వ భవనాల సముదాయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని తొడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రశంసించారు. తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు గ్రామంలో నిర్మించిన సచివాలయ భవన ప్రాంగణాన్ని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. 1 కోటి రూపాయల నిధులతో అత్యాధునిక వసతులతో ఒకే ప్రాంగణంలో గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన భవన సముదాయాలను ఇక్కడ నిర్మించారు. 1 ఎకరా స్థలంలో ఆహ్లాదకర వాతావరణంలో సచివాలయ భవనంతో పాటు ఆర్బీకే, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, మహిళా స్వయం సహాయక సంఘ భవనాన్ని తీర్చిదిద్దడం అభినందనీయమని మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. 43 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం, 23.94 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం, 20.8 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, 14 లక్షల రూపాయలతో మహిళా స్వయం సహాయక సంఘ భవన నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారుల వివరాలను సచివాలయంలో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రాప్ ఎలా చేస్తున్నారని ఆర్బీకే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లో డాక్టర్లు సిబ్బందిని పలకరించి ప్రజలకు అందిస్తున్న సేవలను ఆరా తీశారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఉద్యోగులు, సిబ్బంది ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. వసతులపై ఆరా తీశారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు.
గతంలో అధికారుల వద్దకు వెళ్లేందుకు ఎంతో వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వచ్చేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా జన్మభూమి కమిటీలు వంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ యశోద, సర్పంచ్ నాగజ్యోతి, వైస్ ఎంపీపీ హేమావతి, మాజీ సర్పంచ్, పార్టీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు యోగానందరెడ్డి, ఇంద్రాణి, గ్రామ కమిటీ అధ్యక్షులు మునస్వామిరెడ్డి, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటే ప్రతి ఇంటికి ఈ రోజు మేము ఇంటికి స్లిప్ తీసుకొస్తే 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఒక అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, వాహన మిత్ర కావచ్చు, ఏదో ఒక స్కీమ్ ద్వారా డైరెక్ట్ గా ఇంత ముందులాగా జనభూమి కమిటీలు లేకుండా ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా మన అకౌంట్ లో పడుతుందంటే అది మన ముఖ్యమంత్రి గారు మనమంటే ఎంత ఇష్టం, మనమంటే ఎంత ఆప్యాయంగా ఈ రోజు డైరెక్ట్ గా అక్క చెల్లెళ్ళు అని చెప్పి అకౌంట్ లో వేస్తున్నారంటే ఒకసారి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం మనందరం అర్థం చేసుకోవాలి. భక్త కన్నప్ప ముక్తి పొందిన రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న భక్త కన్నప్ప విగ్రహానికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో శ్రీ భక్త కన్నప్ప స్వామి వారిని శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, టెంపుల్ ఇన్స్పెక్టర్, ఆలయ అధికారులు, సిబ్బంది, తమిళనాడు రాష్ట్రం నుంచి సుమారు 200 మంది భక్త కన్నప్ప భక్తులు ఈ అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారంని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించేందుకు విజయవాడకు వెళితే అక్రమంగా అరెస్టులు చేస్తారా అంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. విజయవాడలో అంగన్వాడీ నాయకుల అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా సోమవారం శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు తమ జీతాలను పెంచమని అడగడం గొంతెమ్మ కోరికే కాదని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వారి డిమాండ్ సబబేనని స్పష్టం చేశారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె 4.5 రోజులకు చేరుకున్నా గానీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోగా వారి ఉద్యమాన్ని అణచివేసే ధోరణిలోనే ముందుకు పోవడం బాధాకరమన్నారు. దీంతో అంగన్వాడీలు కోటి సంతకాలతో జగనన్నకు చెబుదామని విజయవాడకు బయలుదేరితే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం జగన్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ఠగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. ఎక్కడైనా ప్రభుత్వ తీరులో మార్పు రాకుంటే భవిష్యత్తు ఉద్యమం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఏఐటియుసి నాయకులు జనమాల గురవయ్య, మించల శివకుమార్, గోపి, సిఐటియు నాయకులు వెంకటేష్, సంక్రాంతి వెంకటయ్య, గురునాథం, అన్వర్ బాషా, ఈశ్వరయ్య, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తామనే పేరుతో నిన్న విజయవాడకు చేరుకున్నటువంటి అంగన్వాడీ వర్కర్ల పైన ప్రభుత్వము ఈ జగన్మోహన్ రెడ్డి చాలా నిరంకుశంగా దాడులు చేయడము, అక్రమ అరెస్ట్ చేయడము, ఇది చాలా దౌర్జన్యం చేయడం జరుగుతూ ఉంది. ఇది సిఐటి అన్ని ప్రజా సంఘాల తరఫున ఏఐటీసీ, ఐఎఫ్టీ అన్ని సంఘాలు ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలు వెంటనే జీతాలు పెంచాలి, న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అంగన్వాడీల పైన విజయవాడలో పెద్ద ఎత్తున పోలీసుల్ని అక్కడ ఉసుగొలిపి అంగన్వాడీల పైన కనీసం మహిళలు అనేటువంటి విద్యుత్ జ్ఞానం లేకుండా ఈరోజు దాడులు చేపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తగదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు వాళ్ళేమి పెద్ద పెద్ద కోరికలు కోరలేదు. ఈరోజు ధరలు పెంచారు, ధరలు పెంచిన దానికి అనుగుణంగా జీతాలు పెంచమంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.